గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఈ రోజు చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. డ్రగ్ కంటైనర్ పై సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వివరణ ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి మాట్లాడుతూ రొయ్యల మేతలో వాడే ఈస్ట్ ను మొదటిసారి బ్రెజిల్ నుంచి ఆర్డర్ ఇచ్చాం అని చెబుతున్నారు. తక్కువ రేట్కు మంచి క్వాలిటీ ఈస్ట్ లభించడంతో ఐసీసీ బ్రెజిల్ కంపెనీకి డిసెంబర్లో డబ్బు చెల్లించిందంట. జనవరి 14న బ్రెజిల్ శాంతోస్ పోర్టులో బయలుదేరి మార్చి 16న విశాఖ వచ్చింది. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ మా సమక్షంలో కంటైనర్ ఓపెన్ చేసి డ్రగ్ టెస్ట్ చేశారు అని చెబుతున్నారు. నిషేధిత డ్రగ్ గా సిబిఐ అనుమానిస్తోంది. ఐసీసీ బ్రెజిల్ మాత్రం ఎలాంటి నిషేధిత డ్రగ్ సరఫరా చేయలేదని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తోంది. ఇంకా టెస్టులు జరగాల్సి ఉంది. మా ప్రమేయం ఏమీ లేదు. విచారణకు మేము సహకరిస్తామని అంటున్నారు. రాజకీయాల కోసం పార్టీలు దీన్ని వాడుకోవడం విచారకరం అని అంటున్నారు. మాకు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేదు అంటూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెప్పుకొస్తున్నారు. ఇంటర్పోల్ సాయంతో ఈ డ్రగ్స్ ను సిబిఐ దాడులు చేసి మరీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే మొదటిసారి అని అధికారులు అంటున్నారు. 1000 బ్యాగుల్లో డ్రగ్స్ ను నింపి విశాఖ పోర్టుకు కన్సింగ్ కంపెనీ తీసుకువచ్చినట్లు సిబిఐ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇంటర్పోల్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ షిప్ యార్డ్ లో సిబిఐ దాడులు నిర్వహించింది. ఈ డ్రగ్స్ ను బ్రెజిల్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు చేశారు, ఈ డ్రగ్స్ ను ఎక్కడకు తీసుకెళ్లడానికి విశాఖ పోర్టుకు తీసుకువచ్చారన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ వేల కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలిసింది. ఆపరేషన్ గరుడ పేరుతో ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సిబిఐతో పాటు కస్టమ్స్ అధికారులు కూడా పాల్గొన్నారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ మాట్లాడుతూ 25,000 కేజీల డ్రై ఈస్ట్ ను ఆర్డర్ చేసినట్లు, రావాల్సిన సమయం కంటే ఆలస్యంగా విశాఖ నౌక చేరిందని, జనవరి 14న బ్రెజిల్లో బయలుదేరితే మార్చి 16న విశాఖ చేరింది. మార్చి 16వ తేదీన ఇంటర్పోల్ కు సమాచారం అందడంతో మార్చి 19న ఢిల్లీ నుంచి వచ్చి సిబిఐ బృందం 2 రోజులు తనిఖీలు నిర్వహించింది. కానీ ఆ సంస్థ నిర్వాహకులు రొయ్యల మేత తయారీకి సరుకు ఆర్డర్ చేసినట్లు చెప్తున్నారు. కానీ మాదక ద్రవ్యాలు ఉన్నాయని సిబిఐ తేల్చి చెప్పింది. మరో పరీక్ష నిర్వహిస్తామని సిబిఐ చెప్తోంది.